నా అరిపాదం కండిషన్ చూసాక భయం పడ్డాను గోవిందా అని అడగలుగుతాను లేదని. డే 22 ఆఫ్ పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర దేవస్థానం. ఇంక రోజుల్లో తెల్లజాము లేచిపోయిన గోవిందా. పర్లేదు గోవిందా, బాగానే నిద్ర పట్టిస్తుంది నాకు నైట్. బాడీ బాగా అలిసిపోవడం వల్ల లారీ సౌండ్స్ వచ్చినా కూడా పడుకుపోయాను గోవిందా. ఈ రోజు మాత్రం లేట్ అయిపోయింది గోవిందా. 5:15కి లేచాం మేము ఈ రోజు. ఇంకెక్కడ కూడా వాష్రూమ్స్ లేవు గోవిందా. హైవే పక్కకి వెళ్లాల్సి వచ్చింది. ఇంక వచ్చేసాక పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. ఇంకా ఉదయం పూజ కూడా ముగించుకున్నాం గోవిందా. ఇంక పక్కన హనుమంతుడు అంటే ఆ హనుమంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను గోవిందా. ఇంక మా పాదయాత్రని ప్రారంభించాం గోవిందా. ఇంక ఇప్పుడే సూర్యోదయం అవుతుంది గోవిందా. చూడండి గోవిందా, మబ్బుల్లో నుంచి సూర్యకిరణాలు పడితే ఎంత బాగుందో. ఇంక ఉదయం సద్ది కల్లా మేము కొవ్వూరు చేరుకున్నాం గోవిందా. ఇంక సద్ది కూడా గోవిందుడు ఏర్పాటు చేశాడు గోవిందా. ఇంక మెల్లగా నెల్లూరు చేరుకున్నాం గోవిందా. నెల్లూరు బ్యారేజ్ గోవిందా ఇదే. ఇంక నెల్లూరు ఊర్లో నుంచి వెళ్తున్నాం గోవిందా మేము. ఇంక మధ్యాహ్నం బిక్స్ కి నెల్లూరులో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి చేరుకున్నాం గోవిందా. గుడి పక్కన చిన్న పార్క్ ఉంది గోవిందా. చూడడానికి చాలా బాగుంది అక్కడ. ఇంక అక్కడ టర్కీ కోళ్ళు ఉన్నాయి గోవిందా. ఇంకా పార్క్ లోనే అయ్యప్ప స్వామి విగ్రహం ఉంది గోవిందా. చూడడానికి చాలా బాగుంది. ఇంక మధ్యాహ్నం బిక్స్ ఒక భవాని ఏర్పాటు చేశారు గోవిందా. ఇంకా బిక్స్ని ఆరగించి అక్కడే కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాం గోవిందా. విశ్రాంతి అయిపోయాక మళ్ళీ మా యాత్రని కొనసాగిస్తున్నాం గోవిందా. ఇంక వెళ్తున్న దారిలో ఒక టెంపుల్ ఉంది గోవిందా. చాలా బాగుంది చూడడానికి. ఈ గుడి మార్వాడిసోల్ అంట గోవిందా. జైన్ టెంపుల్ అంట గోవిందా ఇది. ఈ గుడి కట్టి 38 ఇయర్స్ అయిందంట గోవిందా. అక్కడ వాచ్మెన్ చెప్పాడు. ఇంకా రాత్రికి వెంకటాచలం చేరుకున్నాం గోవిందా. రాత్రికి విశ్రాంతి తీసుకున్నాక వెంకటాచలంలో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి చేరుకున్నాం గోవిందా. ఇంక రాత్రి పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. రాత్రి పూజ కూడా ముగించుకున్నాం గోవిందా. ఒక రాత్రి సద్ది కూడా గోవిందుడు ఏర్పాటు చేశారు గోవిందా. మాకు సద్ది పట్టిన గోవిందుడు ప్లేట్లు తేడా మర్చిపోయాడు గోవిందా. కాకవర్లను తినేస్తున్నాం. ఇంకంతే గోవిందా, ఈ రోజు ఇలా ముగిసింది. మాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి భిక్షా సద్ది ఏర్పాటు చేసిన వరకు, అలాగే మాకు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి వసతి కల చేసిన వరకు ఆ వెంకటేశ్వర దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మొత్తం 34 కిలోమీటర్లు నడిచాం గోవిందా. థ్యాంక్ యూ.